సో ప్రెసెంట్ మనం ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ స్టాల్లో ఉన్నామండి. ఏంటి ఇక్కడ స్పెషాలిటీ అనేది మనం తెలుసుకుందాం. హలో అండి. హలో, మీ పేరు? సాయి ప్రణీత్. సాయి ప్రణీత్ గారు, ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అని చెప్తున్నారు. ఏంటి ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్? ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అంటే ఇప్పుడు మైనింగ్స్ నుంచి రిసోర్సెస్ యూజ్ చేయకుండా నార్మల్ సేమ్ కార్బన్ సేమ్ కాంపోనెంట్స్తోని ల్యాబ్లో సేమ్ గ్రౌండ్లో ఎలా అయితే డైమండ్ గ్రో అవుతుందో సేమ్ 45 days ల్యాబ్లో గ్రోన్ అవుతుంది. సేమ్ మెటీరియల్ మీకు నార్మల్ డైమండ్ ఎలా రఫ్గా వస్తుందో మీకు ల్యాబ్లో కూడా అలాగే రఫ్ వస్తుంది. అంటే మనం ఫస్టే చెప్పలేం ఏ క్వాలిటీ వస్తుంది ఏది అనేది. సేమ్ యాజ్ డైమండ్ సేమ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందులో ఫుల్లీ కార్బన్, ఇందులో ఫుల్లీ కార్బన్. ల్యాబ్ గ్రౌండ్లో కూడా 2 types ఉంటాయి. హీట్ ట్రీట్మెంట్తో హెచ్పిహెచ్టీ అని ఉంటుంది, సివిడి అని ఉంటుంది. మనం ప్రజెంట్ చేసేది సివిడి. హెచ్పిహెచ్టీ ఏమో అందులో ఐరన్ కూడా కలుస్తుంది, కొంచెం ఎల్లో షేడ్స్ అలా వస్తాయి. ఇందులో అంటే మొత్తం ఓన్లీ మనకి కార్బన్, ఏం ఇంప్యూరిటీస్ ఏమి ఉండవు. సేమ్ యాజ్ డైమండ్. టఫ్నెస్ కూడా సేమ్ 10 point దగ్గర ఉంటుంది. మీకు ఏంటంటే అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తాయి. ప్రజెంట్ మన మోడీ కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తున్నారు కదా, రిసోర్సెస్ ఎందుకు స్పాయిల్ చేయడం, ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ అనదర్ చాయిస్ వేర్ వీ కెన్ డూ ఇట్ సేమ్ ప్రోడక్ట్ అనేసి. సో రియల్ డైమండ్స్ దానికి దీనికి ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు మీకు రియల్ డైమండ్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ డిఫరెన్స్ అంటూ ఏముండదు. జస్ట్ ఒక సర్టిఫికెట్ పైన మీకు సివిడి అనేది మెన్షన్ అవుతుంది. కానీ బయట నార్మల్గా ఇప్పుడు నేను సర్టిఫైడ్ డైమండ్ గ్రేడర్ని అది చేసుకొని ఇందులోకి వచ్చాను. నార్మల్గా ఐతో చూస్తే ఏం చెప్పలేము సివిడికి న్యాచురల్కి. హెచ్పిహెచ్టీ వచ్చేసి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, చాలా మైన్యూట్ డిఫరెన్సెస్ ఉంటాయి. అలా వాటిని ఐడెంటిఫై చేయొచ్చు.